వావ్ క్రేజీ. అంత ఫ్లెక్సిబుల్ గా అయితే లేదు, రబ్బర్ పట్టుకున్నట్టు ఉంది నాకు. సూపర్ ఉంది. హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ మీన్ పాండిచ్చేరి. ఈరోజు డే 2, టైమ్ ఈజ్ అరౌండ్ 8:30. ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఒక బీచ్కి వెళ్ళాలి. ఆ బీచ్కి మనకి బోట్లో వెళ్ళాలి. సో అందుకని బోట్ హౌస్కి వెళ్ళి ఫస్ట్ అక్కడ నుంచి బోట్ ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట బీచ్కి. అండ్ ఐఎమ్ రెడీ విత్ మై గోప్రో. సో లెట్స్ గెట్ ఇన్ టు గోప్రో వ్యూ. ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. సో ద ప్లేస్ ఈస్ చున్నంబర్ బోట్ హౌస్ అనమాట. చున్నంబర్ బోట్ హౌస్ అని ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. సో అక్కడికి వెళ్ళాక మనకి పారడైజ్ బీచ్కి బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఏదో బాగున్నట్టుంది, టిఫిన్ చేసేసి వెళ్దాం. ఈ పక్కన కాలువ, ఆ రోడ్డు చూస్తూ ఉంటే ఏదో గోదావరి జిల్లాలో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. బేసిక్గా నేను మ్యాప్స్లో చూసినప్పుడు 2 రివర్స్ ఉన్నాయి పాండిచ్చేరిలో. ఒకటి ఏంటంటే చున్నంబర్ రివర్. ఇప్పుడు మనం వెళ్ళే బోట్ హౌస్ చున్నంబర్ రివర్ మీద ఉంది కాబట్టి చున్నంబర్ బోట్ హౌస్ పేరు ఉందన్నమాట. సో ఇంకొకటి ఏదో స్టార్ట్ అవుతుంది, ఆ రివర్ పేరు నేను మర్చిపోయాను. సో అక్కడ కూడా ఇంకో బోట్ హౌస్ ఉంది. సో యాక్చువల్లీ ఆ బోట్ హౌస్, ఆ రివర్లో మ్యాంగ్రూవ్స్ ఉన్నాయన్నమాట. ఆ బోట్ హౌస్కి వెళ్ళాలి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడాలంటే. సో అది కూడా మనం కవర్ చేస్తున్నాం ఈ ట్రిప్లో. ఫైనల్లీ వీఆర్ ఎట్ చున్నంబర్ బోట్ హౌస్. పార్కింగ్ చూస్తుంటే క్రౌడ్ పెద్దగా ఈరోజు ఉన్నట్టు లేరు. ఆల్రెడీ స్వెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది లోపల. బోట్ రైడ్ టారిఫ్స్ అయితే ఇలా ఉన్నాయి. అక్కడ బోర్డు ఉంది చూసారా. సో బోటింగ్ టు పారడైజ్ బీచ్ ఈస్ టెంపరీ క్లోజ్డ్ అంట. ఎందుకు అంటే రఫ్ వేవ్స్ అన్ని హిట్ చేసి బోటింగ్ పాత్కి శాండ్ అడ్డం పడిపోయిందంట. అందుకని బోట్స్ ఏవి వెళ్ళట్లేదు అని చెప్పారు. ఓన్లీ 1 ట్రిప్ ఈజ్ అవైలబుల్, నాట్ టు ద బీచ్, బట్ ఒక బ్యాక్ వాటర్స్ ఉంటుంది కదా, బ్యాక్ వాటర్స్ లో ఒక ½ అవర్ తిప్పి తీసుకొస్తారు. నేను చెప్పా కదా వేరే రివర్ మీద ఒక బోట్ హౌస్ ఉంది, అది ప్రైవేట్ ఆపరేటెడ్ బోట్ హౌస్. సో మ్యాంగ్రూవ్ ట్రిప్స్ అని, అది ఏమో డర్టీగా ఉంటాయి వాటర్ అది ఇది అని చెప్పారు. అక్కడికి వెళ్తే కానీ తెలీదు. బోట్ హౌస్ దగ్గర పాండిచ్చేరి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడాలో ఇచ్చారు క్లియర్గా. ఒక్కసారి అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి, ఎవరికైనా ఉపయోగపడచ్చు. సో చున్నంబర్ బోట్ హౌస్, మనం ఇక్కడ ఉన్నాం అనమాట. పాయింట్ నెంబర్ 11. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోకి రాగానే ఒక బార్ అండ్ రెస్టారెంట్ కూడా కనపడింది. సో అవుట్ సైడ్ ఫుడ్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. అన్ని బ్యాగ్స్ చెక్ చేసి పంపిస్తున్నారు. ఆల్కహాల్, ఫుడ్, వాటర్ బాటిల్ ఏది అలౌడ్ కాదంట. ఐ థాట్ బోట్ హౌస్ అంటే టికెట్ తీసుకొని వెళ్ళిపోవడం, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇక్కడ హీటరీస్ కూడా ఉన్నాయి అక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ క్రికెట్ నెట్స్ కూడా ఉన్నాయి. మేబీ అక్కడ స్టే చేసే వాళ్ళు ఆడుకోవడానికేమో. బోటింగ్ టికెట్స్ వచ్చేసి అక్కడ తీసుకోవాలి. అండ్ బోట్ రెడీగా ఉంది కానీ జనాలే లేరు. నిన్నట్లాగే అయితే సర్ఫ్ నీళ్ళు అయితే కాదు, ఇవి బాగానే ఉన్నాయి. ఇదే బోటింగ్ ఏరియా. ప్లాట్ఫామ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక చిన్న 10 to 15 మెంబర్స్ పట్టే బోట్, మోటార్ బోట్లో మనల్ని ఎక్కించి జస్ట్ ఈ బ్యాక్ వాటర్స్లో అలా తిప్పి తీసుకొస్తారు. అక్కడ ఒక చిన్న ప్యాచ్ లాగా కనబడుతుంది కదా, అదే నాకు తెలిసి పారడైజ్ బీచ్. ఇలాంటి బ్యాక్ వాటర్ స్ట్రిప్స్ చాలా చూసాం కాబట్టి ఇప్పుడు అంతా స్పెండ్ చేసి ఒక ½ అవర్ ఈ ఎండలో బోటింగ్ అంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఎందుకంటే ఏదైనా ఎక్స్ట్రాడినరీగా ఉంటే వెళ్ళొచ్చు, ఇదంత ఎక్స్ట్రాడినరీ కూడా లేదు. సో అందుకని వీఆర్ డ్రాపింగ్ దట్ ప్లాన్. టికెట్లు ఇచ్చాయని చెప్పింది దాని ప్రకారం ఈడెన్ బీచ్ ఉంటుంది అనమాట ఇక్కడ. అక్కడ నుంచి ఆపోజిట్ లోనే ఉంటుంది పారడైజ్ బీచ్. ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ బోటింగ్ కూడా మనం చాలా సార్లు వెళ్ళాం. ఇక్కడ పైగా వెయిటింగ్ ఉంది. ఇప్పుడే ఒక బోట్ వెళ్ళిపోయింది మనం వచ్చే ముందు. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కూర్చోవాలి. ఆల్రెడీ చాలా సార్లు వెళ్ళిన దానికోసం ఒక 1 అవర్ కూర్చొని ఇక్కడ అంత టైం వేస్ట్ చేసే బదులు నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి మన లిస్ట్లో. సో అక్కడికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. ఈ ఏరియా చాలా క్యూట్గా అనిపించింది. బుడ్డి ఇల్లు ఎక్కడో చూసినట్టుంది కానీ ఎక్కడో గుర్తు రావట్లేదు.
1945 ఆ టైంలో ఎక్స్కవేట్ చేస్తే ఈ సైట్ బయటపడింది అనమాట. ఈ సైట్ ఎక్స్కవేషన్స్ లో వాళ్ళకి ఎక్స్కవేట్ చేసిన వాళ్ళకి జెమ్స్ లేకపోతే ప్రీషియస్ మెటల్స్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి. వాటిల్ని టెస్ట్ చేసి చూస్తే అవి ఆల్మోస్ట్ 1st సెంచరీకి సంబంధించినవిగా గుర్తించారనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ ముందు సైట్. డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే, వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది ఒక పోర్ట్ అన్నమాట. సో పురాతన అప్పట్లో పోర్ట్, ఒక 2000 సంవత్సరాల క్రితం పోర్టు. సో ఈ పోర్ట్లో గ్రీస్ వాళ్ళు రోమన్స్తో ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ దొరికిన ఈ మెటల్స్ లేకపోతే జెమ్స్ ఇవన్నీ కూడా రోమ్కి సంబంధించినవి, గ్రీస్కి సంబంధించినవి. దానికి సంబంధించిన ఒక రూయిన్స్, నాట్ పోర్ట్ అంటే మనకి ఏదో పెద్దగా అలా కనపడదు, జస్ట్ ఒక చిన్న ఆ పోర్ట్లో ఒక చిన్న భాగం అనమాట. అదే అరికిమేడ్ అంటే. కొంతమంది అక్కడి నుంచి వస్తున్నారు కదా, వాళ్ళంతా అటు నుంచి బోటింగ్ రూట్లో వచ్చేవాళ్ళు. సో ఇదే అరికమేడు. నథింగ్ మచ్, ఏదో ఇటుకరాలు పేర్చినట్టుంది కదా, కానీ ఇట్ ఈస్ ఆఫ్ సచ్ అ గ్రేట్ ఇంపార్టెన్స్. దట్ ఈస్ అరికమేడు. 2-3 గోడలు ఉన్నాయి అంతే. గోడలు అనుకుంటే గోడలు, కానీ దాని హిస్టరీ తెలుసుకొని కొంచెం అక్కడ ఒక 5-10 మినిట్స్ ఉంటే మేబీ ఏమన్నా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ దిస్ పార్క్ షుడ్ గివ్ అస్ సమ్ రిలీఫ్. ఎందుకంటే పొద్దున్నుంచి అరికమేడు కూడా ఎండే, అలానే బోటింగ్ పాయింట్ కూడా కొంచెం బీచ్ దాకా వెళ్ళలేకపోయాం కదా. సో ఇది కొంచెం నీడగా, కొంచెం అలా చల్లగా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇదే ఎంట్రన్స్ చూడండి. మాకు టికెట్ అనమాట 300 టికెట్. ఫస్ట్ టికెట్ 300 అనగానే నాకు అర్థం కాలేదు. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న బోట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, అలా చూసొచ్చేయచ్చు అనుకున్నా. బట్ ఇన్సైడ్ చాలా పెద్దది ఉందంట. ఇప్పుడు మనం ఫిష్ ఎక్వేరియం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఫిష్ ఎక్వేరియంలో ఈ ఎక్వేరియంస్ ఉన్నాయి కానీ కింద ఏం లేవు, వియర్డ్గా ఉంది. ఇలాంటి ఫిష్లు మటుకు ప్రతి చోట ఉన్నాయి. అరే భలే ఎత్తుక్కుందే. బర్డ్ శాంచురీస్ ఇన్ తమిళనాడు. దిస్ ఇస్ ద కంప్లీట్ లిస్ట్ ఆఫ్ బర్డ్ శాంచురీస్ తమిళనాడులో ఉన్నవి. సపరేట్ షెడ్ మొత్తం ఫించ్ బర్డ్లో వెరైటీస్. ఇదే ఈక్వానా, చాలా పెద్దగా ఉంది. అది చూడండి, గ్రాస్ లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ లో ఉంది, అది కొమ్మ మీద ఉంది కాబట్టి బ్రౌన్ కలర్ లో ఉంది. చాలా హాయిగా పడుకున్నాయి ఇవి.
మధ్యాహ్నం టైం చల్లగా పడుకున్నాయి. వావ్ క్రేజీ. అంత ఫ్లెక్సిబుల్గా అయితే లేదు, రబ్బర్ పట్టుకున్నట్టు ఉంది నాకు. బొమ్మవి కాదుగా, అలానే ఉన్నాయి. ఆఫ్రికాకే, ఆఫ్రికా, యా. ఆఫ్రికన్ స్నేక్స్ ఇవన్నీ, ఆఫ్రికన్ బ్రీడ్. వావ్ వావ్, భలే ఉంది బొమ్మలాగా. చూడు నాలిక, సూపర్ ఉంది. వావ్, చూడు కళ్ళు తెరిచి భలే చూస్తుంది. సూపర్ సూపర్, చాలా బాగుంది. సో క్యూట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఫస్ట్ అర్జెంట్గా వెళ్ళి హ్యాండ్స్ కడుక్కోవాలి. దిస్ ఈజ్ మై డ్రీమ్, అలా పట్టుకోవాలని చెప్పి ఫైనల్లీ ఇక్కడ కుదిరింది. సో మామూలుగా అయితే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. నేను వ్లాగింగ్ చేయడం చూసి నా దగ్గరికి వచ్చి పావును పట్టుకుంటా అని అడిగింది. సరే దొరికిందే ఛాన్స్ కదా, పట్టుకుందామని నేను కూడా పట్టుకుంటా అని చెప్పాను. వావ్, దట్ వాస్ ఫెంటాస్టిక్. అసలు ఇంతటితో ఈ పార్క్ అయిపోయింది అనమాట. సో ఎవరైనా ఈ గరుడ పార్క్ వస్తే లాస్ట్లో ఆ స్నేక్ సెక్షన్కి వెళ్ళండి. స్నేక్ థింగ్ వాస్ ఫెంటాస్టిక్, అది మర్చిపోలేము, భలే ఉంది. దీంతో గరుడ పార్క్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బొటానికల్ గార్డెన్. నాలో ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. పొద్దున్నుంచి ఏమీ చేయలేదన్న దాంతో, ఏమీ చేయలేదు ఇన్ ద సెన్స్ బోటింగ్కి వెళ్ళలేదు, ఆ బీచ్కి వెళ్ళలేదు, తర్వాత అరకమేడు పెద్ద ఏం లేదు. సో కొంచెం డల్ అయినట్టు అనిపించింది, కానీ ఒక్కసారి ఈ పార్క్తో మళ్ళీ ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బొటానికల్ గార్డెన్. బొటానికల్ గార్డెన్ తర్వాత ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. లెట్స్ సీ. టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అయింది. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట బొటానికల్ గార్డెన్కి వెళ్ళడానికి. ఏదన్నా తినేసి విల్ గో. చూసారు కదా బొటానికల్ గార్డెన్ పాండిచ్చేరి. ఇది క్లోజ్డ్ అంట ప్రస్తుతానికి. సో ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే ఉద్దేశం కూడా లేదు, డ్యూ టు స్మార్ట్ సిటీ వర్క్స్ ఏదో. సో అందుకని విజిటర్స్ని మాత్రం పర్మిట్ చేయరు లోపలికి. దిస్ విల్ గో ఆన్ ఫర్ ఫ్యూ మంత్స్. కాబట్టి ఎవరైనా పాండిచ్చేరి వచ్చే వాళ్ళు కొంచెం మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. కానీ ఇది కూడా ఊటీ బొటానికల్ గార్డెన్ లాగా చాలా వ్యాస్ట్ ఉంది. ఎందుకంటే లోపల అక్కడ మనకి మ్యాప్ ఇచ్చాడనమాట. దూరం నుంచి చూస్తే అదిగో అది అక్కడ, ఇది ఇక్కడ, అంటే ఇట్ సీమ్స్ లైక్ చాలా పెద్దది ఉందన్నమాట మ్యాప్ ఇచ్చాడంటే. బట్ ఎనీవే, ఎందుకు ఈసారి ఈ ట్రిప్లో అన్నీ ఇలా కలిసి వస్తున్నాయి. స్టార్టింగే పంచర్తో స్టార్ట్ అయింది. తర్వాత అన్నీ అధిగమించి వస్తే ఏమో ఇక్కడ ప్లేసులు మూసేయడం, లేకపోతే బీచ్కి వెళ్ళే దారి అలా అవ్వడం, ఇవన్నీ ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జర్నీ. లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఇంత ఎండలో నేనేమనుకున్నా అంటే బొటానికల్ గార్డెన్ లోపలికి వెళ్ళి హాయిగా ఆ చెట్ల దగ్గర కూర్చుందాం అనుకున్నా. సో మ్యాప్ చూడండి, ఎస్టాబ్లిష్డ్ కూడా ఉంది, కొత్తగా పెట్టలేదు. 1826 నుంచి ఉందంట ఈ బొటానికల్ గార్డెన్. బట్ స్మార్ట్ సిటీ వర్క్స్లో భాగంగా దీన్ని క్లోజ్ చేశారు. అండ్ యా, దిస్ ఈజ్ అబౌట్ బొటానికల్ గార్డెన్.